నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నందుకు ఆయన్ను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమితంగా ప్రశంసించారు. రెండు దేశాలు పలు కీలక ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. ఓలీ నేపాల్ ప్రధాని కావడం ఇది 4వసారైనప్పటికీ మొన్న జూలైలో నేపాలీ కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రచండను గద్దెదించి మళ్లీ ఆ పదవిలో కూర్చున్న తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే. నేపాల్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరించినా తొలి విదేశీ పర్యటన భారతదేశంలో జరపడం ఓ సంప్రదాయం. ఓలీ దానిని కాదని తొలిగా చైనాలో కాలూని దానితో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం భారతదేశానికి గట్టి హెచ్చరిక. ఓలీ చైనా పర్యటన సందర్భంగా ఉభయ దేశాధినేతలు ఒకరినొకరు కీర్తించుకున్నారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత దృఢతరం చేసుకోవాలని సంకల్పం చెప్పుకున్నారు. నదులు, నదీనదాలు, పర్వత శిఖరాలకు చెరోవైపు ఉంటూ పంచుకుంటున్న మనం స్నేహాన్ని, సంతోషాన్ని కూడా పంచుకోవాలని, ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించాలని రెండు దేశాలు అనుకున్నాయట. నేపాల్ను ఆర్థికంగా నిలబెట్టే విషయంలో చైనా వెనకడుగు వేయబోదన్న గట్టి హామీ కూడా ఓలీ శర్మకు లభించింది. పర్యటనకు ఒకరోజు ముందుగానే చైనా నుంచి నేపాల్కు వేర్వేరు పేర్లతో, ఖాతాలతో ఓ $25 మిలియన్ ప్రాజెక్టులు దక్కాయి. ఓలీ పర్యటనలో అనేక భారీ నిర్మాణాలకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని, వైద్యం, వాణిజ్యం, వ్యవసాయం ఇత్యాది రంగాల్లో సహకారం నిమిత్తం అవగాహనలు చేసుకున్నారని, మరిన్ని వరాలు దక్కుతాయని వార్తలు వస్తున్నాయి. నేపాలీ టెలివిజన్కు చైనా అధికారిక మీడియాకు మధ్య కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయట. జూలైలో ఓలీ మళ్లీ ప్రధానైనప్పుడే ఆయన ఈ మారు తన అధికారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చైనాకు మరింత సన్నిహితమవుతారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఓలీ భేటీ అయ్యారు. దీనికి ముందు నేపాల్ విదేశాంగ మంత్రి మన దేశానికి వచ్చారు. భారత్లో పర్యటించాల్సిందిగా ఓలీని మన పాలకులు ఆహ్వానించకపోవడంతో చైనా వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారట. ఆయన ప్రధాని కావడంతోనే భారత్ నేపాల్ బంధం బలహీనపడితే అనంతర పరిణామాలతో అవి మరింత దిగజారాయి. నేపాల్లో చైనా పెట్టుబడుల విషయంలోనే కాక భారత్ నేపాల్ ప్రాజెక్టుల్లో సైతం చైనా పరోక్ష ప్రమేయం పెరుగుతున్నదని భారత్ ఆగ్రహిస్తోంది. చైనా నిర్మించిన విమానాశ్రయాల నుంచి ఇతర దేశాలకు పోయే విమానాలను భారతదేశం తన గగనతలం మీద అనుమతించాలన్న నేపాల్ అభ్యర్థనకు భారత్ సరే అనడం లేదు. ఇటువంటి పలు అంశాలు ఓలీ రాకతో మరింత వేడెక్కాయి. ఆయనను మనం ఆహ్వానించకపోవడం మారిన వాతావరణానికి ప్రబల నిదర్శనం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగస్వామినవుతానని 2019లో చైనా అధ్యక్షుడు పర్యటించిన సందర్భంగా నేపాల్ గట్టి హామీ ఇచ్చిన విషయాన్ని ఇప్పుడు ఓలీ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు అవగాహన కుదుర్చుకున్నవన్నీ ఆచరణ సాధ్యం చేయడానికి ఓలీ ఈ పర్యటన చేస్తున్నారట. 2017లో BRIలో చేరి కూడా నేపాల్ ఈ విషయంలో పెద్దగా అడుగు ముందుకు వేయలేకపోయింది. అలాగే చైనా నిర్మిత పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయం అప్పును తీర్చగలిగే స్థితిలో నేపాల్ లేదు కనుక దానిని గ్రాంట్గా మార్చమన్న ఓ అభ్యర్థన ఆయన ఎజెండాలో ఉందట. భారత్ అభ్యంతరాలతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు అనుకున్నంతగా లేక ఈ విమానాశ్రయం నష్టాల్లోకి జారుకున్న విషయం తెలిసిందే. చైనాతో చేయి కలిపి నిండా మునిగిన శ్రీలంక అనుభవం కళ్ల ముందు ఉన్నది కనుక ఓలీ దూకుడును నియంత్రించేందుకు నేపాల్లోని మిగతా పక్షాలు ప్రయత్నించవచ్చు. కానీ తన తొలి విదేశీ పర్యటనకు చైనాను ఎంచుకోవడం ద్వారా ఆయన భారతదేశాన్ని మరింత దూరం చేసుకున్నారు. భారత వ్యతిరేక ఎజెండాతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు కూడా మొదట ఇదే తరహాలో వ్యవహరించి ఆ తర్వాత సయోధ్య యత్నాలు ఆరంభించారు. ఓలీ ఎంతకాలం అధికారంలో ఉంటారో తెలియదు, కానీ ఆయన కారణంగా నేపాలీ ప్రజలకు దూరం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత భారత్ మీద ఉంది.